హాయ్ హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ నేను కటింగ్ వీడియో అయితేనే పెడుతున్నానండి. స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతలేదు. స్టిచ్చింగ్ వీడియో ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళకి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో మీకు పోస్ట్ చేసి పంపిస్తాను. వీడియో తీసి పంపిస్తానండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కానీ లేదంటే ఆల్రెడీ టైలరింగ్ వచ్చి తొందరగా కటింగ్ అయిపోవాలి, ఎక్కువ టైం లేదు అనుకున్న వాళ్ళకి, నార్మల్ ప్యాంట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓన్లీ కటింగ్ వీడియో అయితేనే పెట్టానండి. ఇప్పుడు చూడండి, ఈ కటింగ్ వచ్చేసి ప్యాంట్ 2 మీటర్స్ తీసుకున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి ఒక అమ్మాయి 3 డ్రెస్సులు అయితే ఇచ్చిందండి. ఈ 3 డ్రెస్సులు మెటీరియల్ అయితే ఇచ్చిందండి. ఆ మెటీరియల్లో నేను 2 డ్రెస్సులు 2 ప్యాంట్లు అయితే కుట్టేశాను. ఇంకొక టాప్ అయితే కుడుతున్నాను. కుడుతూనే మీకు వీడియో పెడదామని చెప్పి ఈ ప్యాంట్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ పింక్ కలర్ ప్యాంట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు కుట్టిందేనండి. ఆ అమ్మాయిదే 3 డ్రెస్సుల్లో ఇది ఒక డ్రెస్ అనమాట. ఇది లాస్ట్ది రెడ్ కలర్ది వచ్చేసి లాస్ట్ మూడోది. ఆ అమ్మాయి వచ్చేసి మెజర్మెంట్ అయితే ఆది కానీ ఏం డ్రెస్ కానీ ప్యాంట్ కానీ ఇవ్వలేదండి. నేను తనని చూసి తన ఆదిలో తన సైజులో ఎలా కుట్టాలనేసి నేను తను చూసి మాత్రమే ఈ కటింగ్ అయితే చేస్తున్నాను. ప్యాంట్ ఒకటే కాదండి, బ్లౌజ్ కూడా నేను మనిషిని చూసి ఆది లేకుండా కుట్టగలనండి. టేప్ కొలతతో నా ఐడియాతో నేనైతే కుట్టగలను. చాలా మందికి అయితే కుట్టాను. మెజర్మెంట్ లేకుండానే నా ఓన్గా నేను మనిషిని చూసి అయితే కుట్టాను. చాలా కరెక్ట్గా కూడా వచ్చిందని చెప్పారు నాకు. ఈ ప్యాంట్ వచ్చేసి 2 మీటర్స్ అండి. మనకి మెటీరియల్లో టాప్ వచ్చేసి 2 మీటర్ ఉంటుంది, ప్యాంట్ వచ్చేసి 2 మీటర్స్ ఉంటుంది కదా. అది నేను ప్యాంట్ వచ్చేసి ఇలాగా నేను ఆల్రెడీ కుట్టిన ప్యాంటే ఆ క్లాత్ పైన వేసి ఇలాగా 4 అంటే సింగిల్ లేయర్ వచ్చేసి క్లాత్, దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాను. డబుల్ ఫోల్డ్ని మళ్ళీ ఇంకొక మడత కింద వేశాను. ఇంకో మడత అంటే 4 లేయర్ల కింద వస్తాయి అన్నమాట. అది ఓపెన్ చేస్తే 2 లేయర్స్ కింద వస్తాయి. పైన వచ్చేసి కొంచెం క్లాత్ అయితే తీసేసుకోవాలండి. నడుం బెల్ట్ కోసం అనేది సగం తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ప్యాంటు దానిపైన ఆది వేసుకుని సేమ్ అది ఎంత అయితే ఉందో ఆ మెజర్మెంట్లో మనం కొలత అనేది వేసేసుకొని, ఇంకా నడుం దగ్గర వచ్చేసి మనం బెల్ట్ తీసుకోవాలి కదండి. ఆ బెల్ట్ కోసం ఈ ప్యాంటు సైజు నడుం లూజ్ అయితే ఎంత ఉందో అంతవరకు మనం టేప్ కొలత అనేది వేసుకోవచ్చు. ఇలాగా ప్యాంటు తిరిగేసిన తర్వాత మనకి ఖర్చుతో సహా మొత్తం వచ్చేసింది చూసారా. నేనైతే పైన భాగంలో కొలత వేశాను. లోపలికి నేను అది తిరగవేసి చూసేసరికి ఇలాగ కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఈ పైన నడుం దగ్గర వచ్చేసి మనకి 10 ఇంచెస్ అయితే వస్తుందండి. నడుం సైజ్ వచ్చేసి 40 సైజ్ వచ్చింది. ఆ అమ్మాయికి ఏంటంటే సరిపడగా ఇంకా మనం బొందు వేస్తాం కదండి లోపలికి, ఆ బొందు వేసి మనం దగ్గరికి టైట్ చేసుకుంటాం కాబట్టి ఆ అమ్మాయి సైజుకి ఇంకా 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రానే పెట్టాను. సో మొత్తం అయితే 40 ఇంచెస్ వచ్చింది. ఆ 40 ఇంచెస్లో చూసారు కదా, ఇప్పుడు నేను నడుం టేప్తో కొలిచి చూశాను, 40 అయితే వచ్చింది. ఆ 40 సైజులో నేను హాఫ్ చేసి అంటే హాఫ్ ఫోల్డ్ చేసి 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 40 సైజుని హాఫ్ చేస్తే 20ని హాఫ్ చేస్తే ఇంకా 10. ఇంకా నేనైతే 10 పెట్టానండి. ఆ 10 ఓపెన్ చేస్తేనే మనకి డబుల్ అనేది వస్తుంది. డబుల్ అంటే 20 వస్తుంది అనమాట. ఫ్రంట్ 20, బ్యాక్ అనేది 20, మొత్తం 40 సైజ్కి ఈ ప్యాంట్ కటింగ్ అయితే వచ్చింది. కొంచెం ఎక్స్ట్రా అంటే 4 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కనిపిస్తుంది చూసారా. ఇక్కడ డాట్ పెట్టిన తర్వాత 10 ఇంచెస్కి డాట్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది. ఆ క్లాత్ వచ్చేసి మనకి ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతాయండి. మనకి కిస్తా దగ్గర వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి, ఆ ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా నేనైతే కటింగ్ చేసేసిన తర్వాత కొలతలు వేసేసిన తర్వాత కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ కటింగ్ చేసి ఈ క్రాస్ పక్కన సైడ్ క్రాస్ ఉంది చూసారా, ఇక్కడ ఈ క్రాస్ ముక్కలు పక్కకి పెట్టాను కదా, ఆ క్రాస్ ముక్కలు తర్వాత చూపిస్తాను. ఈ ప్యాంట్ అయితే ఇంకా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు పైన ఫస్ట్ తీసుకున్నాం కదండి, పైన నడుం బెల్ట్ కింద అనేసి తీసుకున్నాం కదా, ఆ నడుం బెల్ట్ వచ్చేసి ఇలాగా
ఆఫ్ చేసి దాన్ని కటింగ్ చేసి ఆఫ్ చేయాలి. ఆ 2 పీసుల్ని కూడా మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. డబల్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనం 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 10 ఇంచెస్కి కరెక్ట్గా కొలతగా పెట్టుకోవాలి. డ్రెస్కి మీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంత తీసుకుంటున్నారు మీ ఏరియాని బట్టి నాకైతే కామెంట్ చేయండి. మాకైతే 150 నుంచి 300 లోపు ఇస్తారండి ఒక డ్రెస్కి వచ్చేసి. మీ దగ్గర మీ ఏరియాలో మీరెంత తీసుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను ఇక్కడ నడుము కొలత అయితే కరెక్ట్గా పెట్టి 10 ఇంచెస్కి తీసుకున్న తర్వాత ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఆ 1 ఇంచెస్ ఎందుకు అంటే మనం పైన నడుం బెల్ట్కి లోపల ఫోల్డింగ్ అనేది చేస్తాం కదండి, అందుకు లోపల ఒక 1 ఇంచ్ అనేది లోపలికి కుట్టు వేసుకుంటాం కదా, అతుకు అంటే క్లోజ్ చేసుకోవడానికి పైన లోపల ఆ 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి కటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ మొత్తం 10 ఇంచెస్కి తీసిన తర్వాత ఆ పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి కిస్తా దగ్గర కుర్చీలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదండి, ఆ ఫ్రిల్స్ అనేది లోపలికి వచ్చేస్తాయి. మొత్తం ఇలాగైతే కటింగ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేశాను. ఇందాక చెప్పాను కదండి, ఇప్పుడు క్రాస్ ముక్కలు పక్కకి తీసాను, ఇవి తర్వాత చెప్తానని చెప్పి. ఈ ముక్కలు ఇందులో 2 ముక్కలు తీసుకొని ఈ 2 పీసెస్ని మనం సన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్యాంట్కి బొందు కావాలి కదా, ఆ బొందు కోసం మనం సన్నగా కట్ చేసుకుని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని బొందు కింద కుట్టుకోవచ్చు. ఇంకొక పీస్ ఉందండి, ఆ పీస్ వచ్చేసి మనకి కాలు దగ్గర అంచుకి ఫోల్డ్ చేసుకుంటాం కదండి లోపలికి, ఓపెన్ దగ్గర ఆ ఫోల్డింగ్ కోసం కొంచెం కాలు దగ్గర దళసరి రావడం కోసం ఆ క్లాత్ అయితే కటింగ్ చేసుకుని స్ట్రైట్గా కటింగ్ చేసుకొని కాలు చుట్టూ వేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాం. సో ఈ 2 ముక్కలు కూడా వేస్ట్ చేయకుండా నేను దీంట్లోకి అయితే సరిపెట్టేశాను. 2 మీటర్స్ ఒక ప్యాంట్ అయింది, 2 మీటర్స్ వచ్చేసి ఒక టాప్ అయితే అవుతుందండి. ఇందులో ఏది కూడా మనకి ఒక ముక్క కూడా మిగలదు. కొంతమంది అంటారు మిషన్ కుట్టే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ముక్కలు మిగులుతాయి అని చెప్పి. ప్రతి ఒక్కరికి మిగలవండి, కొంతమంది వాళ్ళ సైజుని బట్టి కొంచెం ముక్కలు మిగలకపోయినా సరిపెట్టి కుడతాము. సో టాప్ అయితే ఒకటి ఉండిపోయిందని చెప్పాను కదండి, ఆ టాప్ కూడా కుట్టేసిన తర్వాత నేను ఈ ప్యాంటు కుడదామని చెప్పి ముందు ఫస్ట్ కటింగ్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ టాప్ కూడా కుట్టేసి ఆ ప్యాంటు మొత్తం అన్నీ కలిపి ఆ రోజు ఈవినింగ్ ఇచ్చేసాను ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఇచ్చేసిన తర్వాత తను అంది, చాలా బాగా వచ్చినాయి అక్క, నాకు మెజర్మెంట్ తీసుకోకుండానే ప్యాంటు ఆది ఇవ్వకుండానే చాలా బాగా కరెక్ట్గా కుట్టారు, సరిపోయినాయి అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి చెప్పింది నాకు. ఈ సారీలు వచ్చేసి మా పాప వాళ్ళకి ఫ్రాక్స్ కుడదామని చెప్పి తీసానండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి 2 కట్స్ కాదండి, సింగిల్ సారీసే. నేనేం చేశానంటే ఆ సారీస్ని మా పాప వాళ్ళకి లైనింగ్ల కోసం కొన్ని రోజులు కుట్టకుండా అలా పక్కన పెట్టాను. తర్వాత లైనింగ్లు తీసిన తర్వాత అవి లాంగ్ ఫ్రాక్ కింద కుట్టాను. ఆల్రెడీ మీకు షార్ట్లో కూడా పెట్టానండి ఈ లాంగ్ ఫ్రాక్స్ని. మా దగ్గర ఉన్న కలెక్షన్లో సారీస్, టిష్యూ సారీస్ అండ్ ఇంకా సారీస్ ఉన్నాయి కదండి, స్పేస్ సిల్క్ సారీస్, ఇవన్నీ కూడా నేను ఫస్ట్ అనుకున్నాను నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా, లాంగ్ ఫ్రాకులు స్టిచ్చింగ్ చేసి సేల్ చేద్దామనేసి అనుకున్నాను. ఇప్పుడు కూడా మీలో ఎవరికైనా నా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ అంటే స్టిచ్చింగ్ నచ్చడం కానీ మీకు ఎవరికైనా అవసరం అయితే లాంగ్ ఫ్రాకులు కానీ కుట్టమని పంపిస్తే నేను కంపల్సరీ కుడతానండి. లేదు కావాలి మా దగ్గర మెటీరియల్ తీసుకుని మీరే కుట్టండి అని అన్నా కూడా నేను కుడతానండి, కుట్టి పంపిస్తాను. శారీస్ ఇలా బ్లౌజులు, ఇలా శారీస్ కానీ బ్లౌజులు కానీ మీకు ఎలా పోస్టులు అయితే పంపిస్తున్నానో ఇవి కూడా నేను కుట్టి మీకు పంపిస్తానండి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నా నమ్మకం ఉన్నా మీరు మెటీరియల్ పంపించినా పర్వాలేదు, లేదా నా దగ్గర ఉన్న క్లాత్ని తీసి కుట్టేసి పంపించండి అన్నా కూడా పర్వాలేదండి, నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను మీకు.
నేను కుట్టిన బట్టల్లో మా పాప వాళ్ళకి వాళ్ళ స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చాలా బాగా అయితే నచ్చుతాయండి. అలా నచ్చి వాళ్ళ ద్వారాగా కూడా నాకు చాలా బట్టలు అయితే వస్తాయి ఇప్పటికీ కూడా. బ్లౌజులు కానీ ఫ్రాక్స్ కానీ వేరే ఏదైనా డ్రెస్సులు కానీ నాకు చాలామంది నమ్మకంతో అయితే ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి